నమస్తే అండి. మేము నిన్న కాల్దారి గృహప్రవేశానికి వెళ్ళామండి. గృహప్రవేశానికని వెళ్ళి వస్తా కోరమాడు వస్తామండి, పెళ్ళి ఉందని. కోరమాడు వచ్చేటప్పుడు దారిలో ఈ వీడియో షూట్ చేశానండి. ఇక్కడ ప్రాంతాలన్నీ ఇలా ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇదంతా కోనసీమ ప్రాంతం కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ సైడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇంట్లో వర్క్ టెన్షన్తో ఉంటారు కదండి, ఇలా వర్క్ టెన్షన్తో ఉన్నప్పుడు ఇలా బయటకు కానీ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందని. నాకైతే ఇంట్లో పని చేసి చేసి ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలాగా ఎవరికైనా అలాగా వర్క్ టెన్షన్తో చాలా అలసటగా ఉన్నప్పుడు ఇలా బయటికి కనుక వస్తే చాలా బాగుంటుందండి. అలా అని పని కట్టుకొని వెళ్ళడం కుదిరితే వెళ్ళొచ్చండి. కానీ వెళ్ళలేని వాళ్ళు ఎప్పుడైనా దగ్గరలో ఉన్న ప్రాంతాలకు కానీ, లేకపోతే టెంపుల్స్కి కానీ, దగ్గర ఉన్న టెంపుల్స్కి కానీ వెళ్తే కనుక చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో, ఎవరికి ఏ విధంగా. కొందరికి మూవీస్ చూస్తే రిలాక్స్గా ఉంటుంది, కొందరికి ఇలాగా బయటకు వస్తే రిలాక్స్గా ఉంటుంది, కొందరికి టెంపుల్స్కి వెళ్తే రిలాక్స్గా ఉంటుంది. అలాగా వర్క్ టెన్షన్తో ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా, ఎవరికి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా రిలాక్స్ అవ్వండి. నాకైతే ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తే రిలాక్స్గా ఉంటుంది. అందు గురించి నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. కోరమాడు వెళ్తున్నామండి. కోరమాడు అంటే అల్లరి నరేష్, హీరో అల్లరి నరేష్ వాళ్ళ ఊరండి. పెళ్ళి ఉంది కదా, అక్కడికి వెళ్తున్నామండి మేము. ప్రాంతం అంతా చాలా బాగుంది, అందులో ఈవినింగ్ టైం కదా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా వర్క్ టెన్షన్తో అలసిపోతే కనుక ఎప్పుడైనా ఇలాగ బయటకి వచ్చి కాస్త రిలాక్స్ అవ్వండి. నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.